ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. ఒక రోజున నేను సప్తాహాలు చరిత్రలు పారాయణ చేయదలిచి ఒక్కొక్క మహాత్ముడిది చదువుదాము. ఏ చరిత్రలో ఏ మహాత్ముడు నాకు చక్కగా దర్శనమిచ్చి నా సమస్యకి ఒక దారి చూపిస్తారో మా ఆర్థిక సమస్యలకి అని ఫస్ట్ గురుచరిత్ర వారం రోజులు చేశానండి. తర్వాత బాబావారి చరిత్ర ఒక వారము, తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడిది, తర్వాత వెంకటేశ్వామి తండ్రిది, తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, తర్వాత రామిరెడ్డి తాత తండ్రి, నాంపల్లి బాబావారి చరిత్ర. ఈ 7 సప్తాహాలు 49 రోజులు ఒక్కొక్క పారాయణ 7 సార్లు చొప్పున 7 మహాత్ముల చరిత్రలు పారాయణ చేశాను. ఇందులో ఏ మహానుభావుడన్నా దర్శనం ఇచ్చి చెప్పకపోతాడా మా పరిస్థితులకి అని ఇలా పారాయణ చేస్తుండగా వెంకటేశ్వామి తండ్రిది వచ్చిందండి. అందులో ఆ చరిత్ర బిగిన్ చేసేటప్పుడు, నాయన ఫలానా ఫలానా వాళ్ళు బాకీ ఉంది, వీళ్ళు బాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నాయన, ఎన్నో చేశావు, ఎన్నిసార్లు చెప్పినా నీకే చెప్పాల్సి వస్తుంది తండ్రి, పిలిస్తే పలుకుతావు, నువ్వే నాకు చేసి పెట్టాలి అని బాగా ఆర్తితో, ఆయన బాగా అలవాటు కదండి స్వామివారి అద్భుతాలు, ఆయనకి ప్రత్యేకంగా దండం పెట్టుకుని పారాయణ చేస్తుంటే అనుకోకుండా ఈయనకి ఏదో గోల్డ్ లోన్ పెట్టుకోవటం, దాంట్లో డబ్బులు తీసుకుని ఈ అడిగే అప్పులు వాళ్ళకి 2-3కి సర్దటం, 2.5-3 లక్షలు ఎంతో ఇచ్చారండి. ఆ గోల్డ్ లోన్ డబ్బులు తీసుకెళ్ళి ఎవరైతే ఒత్తిడి చేస్తున్నారో వాళ్ళకి ఈయన కట్టేశారు. కట్టిన తర్వాత ఇది ఆ చరిత్ర పారాయణలో జరిగిన అద్భుతం అండి. వెంకటేశ్వర వారి దాన్ని వారం రోజుల్లో జరిగిన అద్భుతం. ఇన్ని పారాయణలు బిగిన్ చేసినప్పుడు, తర్వాత మిగతా పారాయణలు అవన్నీ వచ్చినప్పుడు అనుకోకుండా మా అమ్మాయి పెళ్లి సంబంధం రావటము, ఈ పెళ్లి చేయటానికైనా డబ్బులు ఉండాలిగా నాయన అని చెప్పి చాలా ఏ మహాత్ముడి చరిత్ర చదువుతున్నా మా నమస్కారాలన్నీ వెంకటేశ్వర తండ్రికేనండి. అందరు మహాత్ములు నా వెంకటేశ్వర తండ్రేనండి అని ఆయనతో చెప్పుకుని చాలా చాలా బాధపడేవాళ్ళం అండి ఆ పారాయణ చేసేటప్పుడు. ఆ తర్వాత ఇంకా కట్నం లేకుండా రావటము, పైసా కట్నం కూడా ఇవ్వలేదండి మేము. అద్భుతంగా స్వామివారు చేసింది. పై ఖర్చుల కన్నా కావాలి అనుకుంటుంటే ఇది అప్పు కట్టేసిన వాళ్ళకి తెలిసి వాళ్ళు, అయ్యో మీ అమ్మాయి పెళ్లి కుదిరిందట కదండి, పాపం మొన్న ఇచ్చేశారు కదా, మీకు కావాలంటే ఇస్తామని చెప్పి అప్పు కట్టేసిన వాళ్ళే మళ్ళా మా వారికి అప్పు ఇవ్వటం. దీనికి ముందర ఏమైందంటే అండి, మా అమ్మాయి కూడా, అమ్మ నువ్వు ఆ చరిత్రలన్నీ చదువుతున్నావు కదా, నేను అక్కలకోట స్వామి తండ్రి చరిత్ర పారాయణ చేస్తానే, నాన్న అప్పులు తీరాలని చెప్పి మా అమ్మాయి కూడా దానికి పెళ్లికి ముందరేను మా నాన్నగారు అప్పులు తీరాలి తండ్రి అని చెప్పి అక్కలకోట స్వామి తండ్రి చరిత్ర పారాయణ చేస్తే, ఆ స్వామివారు మా అమ్మాయి స్వప్నంలోకి వచ్చి, మీ నాన్న అప్పులు తీర్చమని అడిగే ఉంటే చెప్పు తీసుకొడతాను నిన్ను, కొండంతుంది ఆయన చేసిన పాపం అని చెప్పి అక్కలకోట స్వామి తండ్రి దానికి స్వప్న దర్శనం ఇచ్చి చెప్పారట. అది చెప్పింది. దాంతో నేను, ఏంటి స్వామి ఇలా చెప్పింది మా అమ్మాయి, మీరందరూ లేరా మాకు, స్వామి ఏదో ఒక దారి చూపించి నా కూతురి పెళ్ళయ్యేలా చూడండి నాయన అని చెప్పి ఆర్థిక సమస్యలకి డబ్బుల కోసం అని స్వామివారి చరిత్రలు పారాయణ చేస్తే, ఎవరైతే మేము ఈ గోల్డ్ లోన్ పెట్టి అప్పు కట్టేశామో వాళ్ళే మాకు మళ్ళీ తిప్పి అప్పిచ్చారండి. వెంకటేశ్వర తండ్రి అనుగ్రహంతో సాక్షాత్తు స్వామివారే ఆ పెళ్ళికి వచ్చారండి. అంత అద్భుతంగా జరిగినాయి మా అమ్మాయి పెళ్ళి కానీ, పారాయణలు కానీ అంతంత వండర్లు చేసినాయి మాకు. ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వర స్వామి తండ్రి మహారాజుకి జై.